ప్రస్తుతం ఆపరేషన్ మోడీ అనేటటువంటి పద్ధతిని అమెరికా, చైనా, అమెరికాకి చైనా సహకరిస్తే, చైనాకి అమెరికా సహకరిస్తుంది. చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గా జరుగుతున్నాయి. మోడీకి వ్యతిరేకంగా సృష్టించాలా? ఇప్పటికే రైతు ఉద్యమాలనో, విద్యార్థి ఉద్యమాలనో, సీఏఏ ఉద్యమాలనో, ఎన్ఆర్‌సీ ఉద్యమాలనో ఇట్లాంటి అనేకం జరిగింది. జంజీ ఉద్యమాలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరిగింది. కానీ పబ్లిక్ అర్థం చేసుకున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం, దేశ అభివృద్ధి పెరగడం, ప్రపంచంలో గుర్తింపు రావడం ఇయన్నీ గూడా. చివరికి అమెరికా లాంటోడు గూడా, అధ్యక్షుడు గూడా ఏడకి పోయినా మోడీ పేరు తలుచుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి సృష్టించగలిగాడు మోడీ. కాబట్టి ఇప్పుడు మోడీని దెబ్బతీయాలి. అందులో భాగంగా మొన్న అదానీ గురించి, ఓ రోజు టీసీఎస్ గురించి నెగెటివ్ క్యాంపెయిన్స్ బిగిన్ చేశారు. అట్లాగే ఈవీఎంల గురించిన నెగెటివ్ క్యాంపెయిన్ రోజు. మేధావుల ముసుగులో ఉండేటటువంటోళ్ళు సినీ నటులా, లేకపోతే ప్రొఫెసర్‌లా, లెక్చరర్‌లా, లేకపోతే డాక్టర్‌లా ఇట్లాగ మేధావుల ముసుగులో ఉండేటటువంటి వాళ్ళందరూ జర్నలిస్టులా, రచయితలా వీళ్ళందరూ వచ్చేసేసి రోజు నెగెటివ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళకి అనుగుణమైనటువంటి ప్లాట్‌ఫామ్‌లు, ఈవెన్ ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు ఇట్లాంటి వాటిట్లో కూడా వీళ్ళ బ్యాచ్ ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వీళ్ళకి డబ్బులు సోరోస్ భారీగా ఇస్తున్నట్టున్నాడు. విపరీతంగా ఫోకస్ అవుతున్నట్టు. ఓవరాల్‌గా మోడీ వ్యతిరేక శక్తులంతా ఒక్కటే చేస్తున్నటువంటి ఈ కుట్రని మోడీ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.